Christmas. Merry Christmas. Happy Christmas. క్రీస్తునాడు పుట్టిన క్రీస్తునాడు పుట్టిన హల్లెలూయా. అందరూ బాగున్నారండి. గతించిన సంవత్సరం అంతా కూడా దేవుడు మన అందరినీ కాపాడి మరొక నూతనమైన సంవత్సరం దేవుడు మనకి ఇచ్చాడు కదా. హల్లెలూయా. రెండు చేతులైతే దేవుని స్తుతించండి. హల్లెలూయా హల్లెలూయా. ఈ రోజున కుటుంబాల్లో చాలా మందికి కూడా ఆరోగ్య పరిస్థితులు బాగాలేదండి. మనందరికీ తెలిసి ఎక్కడ చూసినా మన ఊర్లోనే కాదు, మన ఇళ్లలోనే కాదు, చాలా మంది కూడా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అలాగే మా ఇంట్లో కూడా జరిగింది, మీ అందరికీ తెలుసు. మరి పాస్టర్ గారి విషయంలో చాలా శోధింపబడ్డాం. అయినా దేవుని కృప చేత మరి ఆయన స్వస్థత ఇచ్చి ఆయన సేవలో వాడుకుంటున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. అందుకని దేవుని వాక్యం మనకు తెలియజేస్తున్నది, దేవుని ఆదరణకర్తండి. మనకి ఆదరించే దేవుడు గనక, మనకి నెమ్మదినిచ్చే దేవుడు గనక, మన సమాధానం ఇచ్చే దేవుడై ఉన్నాడు గనక, ఆయన మనం నమ్మి ఉన్నాం గనక, ఆయన్ని నమ్మిన బిడ్డలన్నీ కూడా చిక్కిపరిచే దేవుడు కాదని దేవుని వాక్యం చదివిస్తుంది. అలాగే మరి కూడుకు పెట్టుకుంటున్న బిడ్డలకి, వారి కుటుంబానికి నా వందనాలండి. సమయం ఇచ్చిన పాస్టర్ గారి వందనాలు, కూడా వచ్చిన మీ అందరూ కూడా వందనాలండి. కీర్తన గ్రంథం చూడండి. నూట 47వ కీర్తన. మూడో వచనం చదవండి. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములన్నీ కట్టువాడు. హల్లెలూయా హల్లెలూయా. దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్న వాక్యం ఏంటంటే, ఆయన ఎవరిని బాగు చేస్తానంటున్నాడండి? గుండె చెదిరిన వారిని బాగు చేస్తానని దేవుని వాగ్దానం మనకి ఇస్తున్నది. ఈ వాగ్దానం మనం నమ్ముతున్నాం కదా, ఈ వాగ్దానాన్ని బట్టి మనం ముందుకు నడుస్తున్నాం కదా. ఎన్నో పరిస్థితుల నుంచి దేవుడు మనల్ని కాపాడి ఆయన కృపలో భద్రపరుస్తున్న దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములన్నీ కూడా కట్టేవాడని దేవుని వాక్యం చదివిస్తుందండి. ఈ రోజున దేవుని నమ్మినంటి వారిలో దేవుని ఆశీర్వాదము, దేవుని కృపను పొందుకున్న చాలా మంది కుటుంబాలు ఆయన ఆశీర్వాదం పొందుకున్న మనము ఎన్నో మేలులు చూస్తున్నాము. కానీ ఒక వ్యక్తికి బాగాలేదంటే ఈ రోజున హాస్పిటల్కి వెళ్ళండి, వెళ్ళిన హాస్పిటల్లో ఎంత ఖర్చు అవుతుందండి? చనిపోయిన మనిషిని కూడా తిరిగి ఇవ్వట్లేదు. అబద్ధాలు చెప్పి డబ్బులు కట్టించుకుని లక్షల కొలది తీసుకుంటున్నారు కదండి. ఈ రోజున ఆరోగ్యం ఇవ్వాలన్నా, మనం హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని ఇంటికి తిరిగి రావాలన్నా ఆయన కృప ఉంటేనే, ఆయన మాట ఉంటేనే మనకి జరుగుతుంది. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు కదండి. ఆయన సమస్తం కూడా సాధ్యమని దేవుని వాక్యం చదివిస్తుంది కనుక ఈ రోజు మన బలం బట్టి, మనకున్న ఆరోగ్యాన్ని బట్టి, మనకున్న ధనమును బట్టి మనం వెళ్ళి చూపించుకొని వచ్చేస్తున్నామని అనుకుంటాం. కానీ అది కాదండి. దేవుని నమ్మిన బిడ్డలకి దేవుని కృప ఏంటో ఆయన రుచి చూచిన ప్రజలకి తెలుస్తుందండి. ఆయన ఎంతగా మనకి తోడుగా ఉంటాడో, ఎంతగా మనకి నీడగా ఉంటాడో, ఆయన కాపుదల్లో మనకి ఎంత రక్షణ మనకి కలగజేస్తాడు అనేది ఆయన ప్రేమను రుచి చూసినంత వారికే తెలుస్తుందని దేవుని వాక్యం మనకి తెలియజేస్తున్నది. ఈ రోజున చాలా మంది కూడా హాస్పిటల్కి వెళ్ళి తిరిగి రాలేని పరిస్థితులు, సంవత్సరం కూడా నెలల కొద్ది హాస్పిటల్లో ఉన్న పరిస్థితులు మనం చాలా మందిలో కూడా చూస్తున్నాం. కానీ దేవుని వాగ్దానం మనకి సెలవిస్తున్నది, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయగలడు. ఆయనలో స్వస్థత ఉన్నది, ఆయనలో రక్షణ ఉన్నది. ఆయన నామమే స్వస్థత కలిగించే నామము. యేసు నామం మరి ఎంతో విలువైనది, గొప్ప నామము. ఆయన నామాన్ని కలిగిన ప్రజలకి ఎంతో ఆశీర్వాదం దేవుడు అనుగ్రహిస్తాడని దేవుని వాక్యం చదివిస్తుందండి. కుమారి గారు సాక్ష్యం చెప్పారు కదా, చాలా ఇబ్బంది, చాలా పరిస్థితి రాంబాబు గారి విషయంలో మేము కూడా చాలా దుఃఖించాం. ఎందుకంటే ఆయన ప్రభు నమ్మే నాటి నుంచి కూడా ఈ రోజు వరకు ఆయన సజీవుడిగా ఉన్నాడంటే కేవలం కృప, దేవుని కృపేనండి. వారికి ఉన్న డబ్బులు బట్టి కాదు, కానీ ఆవిడ తీసుకెళ్లే దాన్ని బట్టి కాదు, కానీ ఆయన కృప రాంబాబు గారికి ఉండి ఎన్నో సమస్యలు, ఎన్నో పరిస్థితులు, ఎన్నో కష్టాలు, ఆయన ఆరోగ్య పరిస్థితులు చాలా మాకు తెలుసండి. మా దగ్గర చెప్పుకొని బాధపడేవారు, ఏడ్చేవారు. ఎంతమంది ఉన్నా
వారి ఇంట్లో ఏ పరిస్థితి వచ్చినా మరి చెప్పుకొని బాధపడేవారు. ఈ సంవత్సరంలో అయితే మరి ఇంకా ఆయన పరిస్థితి మీ అందరికీ తెలుసు, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అయినప్పుడు కూడా ప్రార్థన చేశాం, సేవకులుగా సంఘముగా ప్రార్థన చేశాం. దేవుడు విడిచిపెట్టడండి, దేవుడు స్వస్థత కలిగిస్తాడు. ప్రతి సంవత్సరం వారి ఇంట్లో ఏదోటి దేవుని కార్యం జరుగుతుంది. వారి ఇంట్లో ఏదైనా అవసరతలు కానీ లేకపోతే ఇంట్లో అయినా చక్కటి వస్తువులు కొనుక్కోవడం కానీ ఏదోటి జరుగుతుంది. నేను ఇంటికాడ ప్రార్థన చేసినప్పుడు అదే నాకు ఆలోచన వచ్చింది. ప్రభువా, వారికి నూతన సంవత్సరం వచ్చేటప్పటికి వారి ఇంట్లో ఏదోటి చేస్తున్నాం, మేలు చేస్తున్నాం. ఇంట్లో ఏదోటి లేకపోతే ఏదైనా చక్కగా ఏసీలు కొనుక్కోవడం కానీ లేకపోతే ఏదైనా వస్తువులు కొనుక్కోవడం కానీ పెద్ద పెద్ద వస్తువులు అన్నీ కొనుక్కోవడం కానీ చేస్తున్నావు ప్రభువా. మరి ఈ సంవత్సరం ఆయనకు వచ్చిన ఇబ్బందిని బట్టి, ఆయనకు వచ్చిన పరిస్థితిని బట్టి ఆయన బ్రతకాలి. లోకానుసారంగా ఎన్నో ఇచ్చావు, మేలు చేసావు. ఆ ఇంటికి యజమాని కావాలి, యజమాని అవసరం. అందుకనే ఆయన పరిస్థితి బాగాలేదు చెబుతున్నారు, ఇబ్బంది అని చెబుతున్నారు. కానీ నీకు అసాధ్యం అనేది ఏది కూడా లేదు. నువ్వు స్వస్థపరిచే దేవుడు కనుక నూతన సంవత్సరం నూతన కార్యాన్ని ఆయన విషయంలో, ఆరోగ్య విషయంలో చేయమని ప్రార్థన చేశామండి పాస్టర్ గారు నేను. మరి అలాగే దేవుని కృపను బట్టి దేవుడు స్వస్థత ఇచ్చి ఆయనకు ఆరోగ్యం ఇచ్చి ఆ కుటుంబంలో నూతన సంవత్సరం స్తుతించడానికి ఆయన చేసిన కార్యాన్ని బట్టి రెండు చేతులతో హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దేవుడు ఎవరిని బాగు చేస్తాడని, గుండె చెదరిన వారిని ఆయన బాగు చేస్తాడు. గుండె చెదరడం అంటే ఆరోగ్యవంతులే, ఆరోగ్యం బాగాలేనంటి వారే కాదండి. చాలా మంది కూడా గుండె చెదరడం అంటే కుటుంబ సమస్యలు, పరిస్థితులు, బాధ్యతలు, ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు, ఆర్థికమైన ఇబ్బందులు ఇవన్నీ కూడా మనకు చోటు చేసుకుంటాయి కనుక ఇవన్నీ కూడా దేవుడు తప్పించి మనకున్న సమస్యను దేవుడు తీరుస్తాడని దేవుని వాక్యం చదివిస్తుంది. కనుక ఆయన సన్నిధిలో ప్రార్థన చేయటం వల్ల మనకి మేలు జరుగుతుంది, కార్యము జరుగుతుంది, స్వస్థత ఇస్తానని దేవుని వాక్యం చదివిస్తుంది. కనుక ఇందులోనే 13వ వచనం చదవండి. ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు, నీ మధ్యన నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు, నీ సరిహద్దులలో సమాధానము కలిగజేయవాడు ఆయనే. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యం చూడండి 13వ వచనములో, ఆయన నీ గుమ్మముల గడియలను బలపరిచేవాడు. మనల్ని బలపరిచే దేవుడండి. ఆయన బలవంతుడు, మన బలహీనం. మన బలహీనాన్ని బలవంతులమా? బలహీనమే కదా. ఎంత మనం సంపాదించినా, ఎంత డబ్బు ఉన్నా, ఎన్ని ఆస్తులు సంపాదించినా మన ప్రాణం ఎంతండి? చిటికలో పోతుంది కదా, క్షణంలో పోతుంది. మనం బలహీనం, ఆయన బలవంతుడు గనక, ఆయన బలవంతుడైన దేవుని మనం ఆశ్రయించాము కనుక మనం బలహీనమైనప్పుడు కూడా ఆయన మనల్ని బలపరిచి అనేక మంది మధ్యలో, నీ కుటుంబంలోను, నీ పరిస్థితుల్లోనూ, నీ ఎరుకుల్లోనూ, నీ ఇబ్బందుల్లోనూ, నీ సమస్యల్లోనూ, నీ పరిస్థితుల్లో ఏదైనప్పుడు కూడా దేవుడు సమాధానం ఇవ్వడానికి ఆయన సిద్ధపడి ఉన్నాడండి. సమాధానం ఇవ్వడానికి ఆయన ముందు ఉన్న దేవుడు గనుక ఆయన సమాధానం ఇచ్చే దేవుడని వాక్యం మనకు సెలవిస్తున్నది. కనుక ఆయన నీ గుమ్మములు అంటే మన కుటుంబాలు, అలాగే మన ఆత్మీయ జీవితాలు, మన ఆత్మీయ కలిగిన కుటుంబాలు, ఇవన్నిట్లో కూడా బలపరిచి ఉన్నాడు. నీ మధ్యన నీ పిల్లలను ఏం చేస్తానంటున్నాడని? ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంచుతానని అంటున్నాడండి. ఈ రోజు నువ్వు ఏడ్చేవేమో, ఈ రోజు నువ్వు చింతించేవేమో, ఈ రోజు నువ్వు బాధపడ్డావేమో, కానీ దేవుని వాగ్దానం సెలవిస్తున్నది, దేవుని నీకు తోడుగా ఉన్నాను, మీరు భయపడక్కర్లేదు, మిమ్మల్ని ఆశీర్వాదకంగా నేను ఉంచుతానని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక దేవుడు మనల్ని బలపరిచి మన కుటుంబాలని ఆయన కృపలో భద్రపరిచి నిలబెడతానని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే నీ సరిహద్దులలో సమాధానం కలగజేస్తాడంటండి. ఈ రోజున సమాధానం లేదండి. ఏ కుటుంబంలో చూసినా సమాధానం లేదు. ఎక్కువగా ఎవరి విషయంలో లేదండి కుటుంబాల్లో తెలుసా? పిల్లల విషయంలో సమాధానం లేదండి. ఎక్కువగా చాలా మంది, మన గ్రామంలోనే కాదు కానీ అనేక చోట్ల చాలా మందిలో కూడా పిల్లల్ని దేవుడు ఇస్తున్నాడు, ప్రేమించి చక్కగా పెంచుకుంటున్నారు, చదివిస్తున్నారు, వారికి కావాల్సిన అవసరతలన్నీ కూడా ఇస్తున్నాడు. కానీ పిల్లల విషయంలో సమాధానము ఉండట్లేదు తల్లిదండ్రులకి.
ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఎవరైనప్పుడు కూడా సమాధానం ఉండట్లేదని దేవుని వాక్యం చదివిస్తుంది కనుక అటువంటి వారు కల దేవునిలో ఉంటే సమాధానం కలుగుతుంది. చాలా మంది ప్రార్థన కోరుకుంటారు. ఏం కోరుకుంటారంటే మా పిల్లల గురించి ప్రార్థన చేయండి. తిరువేణి గారు ఉన్నారు, ఇక్కడ వెంకటలక్ష్మి గారు ఉన్నారు, ఎక్కువగా మా పిల్లల గురించి ప్రార్థన చేయండి అని అంటూ ఉంటారు. ప్రార్థన చేస్తాం, కానీ దేవునిలో ఉంటే ఇంకా దేవుడు మీకు ఆశీర్వాదం, దేవుని కృప మీకు అనుగ్రహిస్తాడని దేవుని వాక్యం చదివిస్తుంది కనుక దేవుని యందు మనం పెంచుకున్న పిల్లలు దేవునిలో పెంచితే సమాధానం ఉంటుందండి. వారికి ఒక నిరీక్షణ ఉంటుంది, ఒక కట్టడి ఉంటుంది, ఒక భయం ఉంటుంది దేవునిలో పెంచిన వారికి. మరి దేవుని వాక్యం మరి వాక్యం చదివిస్తుంది, నీ సరిహద్దులలో సమాధానము కలుగచేయవాడు. ఈరోజు సమాధానం కావాలన్నా, సమాధానం ఒకరికి లేకపోయినా, ఏ విషయంలో సమాధానం లేకపోతే దేవుడు మనకి అనుగ్రహిస్తున్నాడు, మనకి ఇచ్చాడు. మనం ఆ సమాధానం మనం పొందుకొని దేవుల్లో సాగుతున్నాం కదండి. ఈ రోజున మనం సమాధానంగా ఉన్నామంటే దేవుని కృపను బట్టి ఆయన సమాధానకర్తకి తండ్రి ఉన్నాడు, అధిపతి ఉన్నాడు గనక, సమాధానమే ఆయన ఉన్నాడు గనక ఆ దేవుని మనం ఆశ్రయించి నమ్ముకుని ఉన్నాం గనక, అలాగే కుమారి గారికి మరి కుటుంబానికి వచ్చిన మీ అందరికీ కూడా వారి గాయములన్నీ కూడా కట్టివాడు, గుండె చెదిరిన వారిని బాగు చేయవాడు, వారి గాయములన్నీ కూడా కడతాడు. ఇంకా ఆయన కృప, దేవుని కృప కుటుంబానికి ఉంచినట్లుగా, అలాగే ఆయన నీ గుమ్మమును, నీ కుటుంబాన్ని బలపరిచి నీ పిల్లలను ఆశీర్వదిస్తానని అంటున్నాడు. అలాగే నీ సరిహద్దులలో సమాధానము కలగ చేస్తానని దేవుని వాక్యం చదువుతుంది కనుక మనము భయపడక్కర్లేదు. మనం నిరీక్షణ కలిగి, విశ్వాసం కలిగి, నమ్మకం దేవుళ్ళు మనం అందరూ కూడా సాగుదామని దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. దేవుని యొక్క ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి సోదరులు రాంబాబు గారు, అలాగే వారి సతీమణి మేదిరత్న కుమారి గారు, వారి పిల్లలను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆయన సన్నిధిలో ఈ యొక్క రాత్రి ఈ కూడిక ఎందుకు ఏర్పాటు చేశారు అనే విషయాన్ని మనకి సాక్ష్యముగా వారి చక్కటి విషయం చెప్పారు. అయితే నిజముగా గొప్ప విషయం ఏమిటి అంటే, రాంబాబు గారు చాలా బలహీనమైన పరిస్థితి నుంచి ఈ రోజున మన మధ్యన వారు ఉండటం, లేక మన మధ్యన తిరగడం, మన ఎదుట కనబడడం చాలా గొప్ప విషయం. అమ్మగారు చెప్పినట్లుగా మరి ఆ కుటుంబంలో చాలా భయంకరమైన శోధన. సేవకులుగా మేము చాలా ప్రార్థన చేశాం, అలాగే సంఘం కూడా ప్రార్థన చేశారు. ఈ నూతన సంవత్సరంలో దేవుడు నూతన కార్యాన్ని వారి కుటుంబంలో దేవుడు అనుగ్రహించినందుకు కూడొచ్చినంటి మనందరం కూడా దేవుడు ఆ కుటుంబాన్ని చేసిన మేలుని బట్టి 2 హస్తాలు పైగట్టి స్తోత్రం చెప్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి సంవత్సరం ఈ ఇంటి దగ్గర క్రిస్మస్ కూడిక జరుగుతూ ఉండేది. చాలా ఆనందంగా, సంతోషకరంగా జరుగుతూ ఉండేది. మరి కొన్ని కారణాల చేత మరి క్రిస్మస్ కూడిక జరగబోవడం అనేది చాలా విచారకరమైన విషయం. మరి వారికి ఆరోగ్యం
ఆ పరిస్థితి ఉండటం వల్ల కొంచెం జనవరిలో పెడదాము అని చెప్పేసి ఆలోచన వారికి కలిగింది. నాకు కూడా అదే కలిగి చెప్పాను. నేను కూడా కొంచెం ఆరోగ్యపరంగా ఇబ్బందిగా ఉన్నాను కనుక సంఘస్థులకి చెప్పాను, జనవరిలో కూడికలు ఏర్పాటు చేద్దామని చెప్పాం. జనవరిలో కొన్ని కూడికలు గడిచిన వారంలో జరిగాయి కనుక ఈ వారంలో కూడా ఈ కూడిక జరగడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం. మరి అలాగే వచ్చే వారం కూడా మరి చర్చి యొక్క యానివర్సరీ కూడా ఉంది. 35వ సంవత్సరం యొక్క యానివర్సరీ రేపు మంగళవారం కూడా ఉంది ఈ సంవత్సరంలో. మరి ఈ విధంగా దేవుని సన్నిధిలో దేవుని యొక్క సేవకులైన మమ్మల్ని దేవుని పనిలో కూడా బలహీనంగా ఉన్నప్పుడు కూడా ఆయన వాడుకోవడం చాలా ఆనందకరమని నేను తెలియజేస్తున్నాను. ఇందాక అమ్మగారు చక్కటి మాటలు చెప్పారు. 147వ కీర్తనలో 3వ వచనంలో గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు. దేవునికి స్తోత్రం. ఆయన బాగు చేయువాడు. అవును, ఆయనే బాగు చేయవాడు. ఎవరు ఆయన? యేసు క్రీస్తు ప్రభు. దేవునికి స్తోత్రం. కనుక ప్రియులరా, గుండె చెదరడం అనే మాట మనం ఎలాగ అర్థం చేసుకోవాలి? ఎలా అర్థం చేసుకుంటే మనకి అర్థమవుతుంది అంటే, నా యొక్క వాక్యం అది కాదు కానీ నేను వేరే వాక్యం ప్రిపేర్ అయ్యాను, దాంట్లోకి వెళ్తాను అన్నప్పుడు గుమ్మని ముగించలేమనుకుంటున్నారేమో అండి. గుమ్మని ముగిస్తా. దేవునికి స్తోత్రం చెప్పండి. అయితే గుండె చెదరిన వారిని బాగు చేస్తాడు. గుండె చెదరడం అంటే గుండెపోటు రావడమా? కాదు కాదు. గుండె అంటే హృదయం. రాంబాబు గారికి బాగోలేని సమయంలో కుమార్ గారి యొక్క హృదయం ఎలాగా చెదిరిపోయింది అంటే, ఎలాంటి కలవరం అంటే, తన పిల్లల యొక్క హృదయం కలవరం. వారి తండ్రి గారు, వారి తల్లి గారు, వారి చుట్టాలు, బంధువులు, వారి యొక్క గుండె అంతా చెదిరిపోయిందండి. అలాగే సంఘంలో ఉన్నటువంటి బిడ్డలు కూడా చాలా మంది ఆయన విషయంలో సేవకులుగా మాకు పాస్టమ్ గారికి గుండె చెదిరింది. ఎందుకంటే చాలా విచారించాం. ఎందుకనంటే ఒక చక్కగా ఆయన మా అందరి మధ్యన ఒక కార్యక్రమం, ఒక ఏదైనా విషయం వచ్చింది అంటే వారు చక్కగా నిలబడి చేసేటువంటి వ్యక్తులు కనుక ప్రభు చేతులకు అప్పగించుకున్నాం. ప్రభువా, మా అందరి గుండె చెదరింది ప్రభువా, ఆందోళన, వేదన, తన భార్య, వాళ్ళ కుటుంబం అని చెప్పి దేవుని సన్నిధిలో అడగడం ప్రారంభించాం. ఆందోళన, అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఇచ్చినటువంటి చాలా అద్భుతకరమైన కృప అనుగ్రహించి నేను రాగానే అక్కడ కూర్చోవడం నేను చాలా సంతోషించాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడే లోనికి వెళ్ళినట్టున్నారు అండి. చాలా సంతోషించాను. ఆయన అలా కూర్చోవడం అనేది ఎంత మేము గత ఒక 15-20 రోజుల నుంచి మేము చూస్తుంది ఒక బాధ మాట. నేను సాయంత్రం మాటలు వచ్చేవాడిని అప్పుడప్పుడు. వచ్చి ఆయనతో మాట్లాడుతుంటే ఆయన బాధ చూడలేక ఇంటికి వెళ్ళిపోయి నేను తెగ ఏడ్చేవాడండి. మా పాస్టర్ గారు బాధపడొద్దని చెప్పేది. బాధపడటం కదమ్మా, ఎందుకంటే ఆయన ఒక విధమైన కార్యక్రమాల్లో ఆయన చక్కగా పాల్పొందేవారు కనుక బాధే కదని చెప్పేసి నాకు కూడా చాలా బాధ ఆయన చూసినప్పుడు అని పాస్టర్ గారు కూడా అంటూ ఉన్నప్పుడు మీ ఇద్దరం కలిపి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాడు. దేవుని స్తోత్రం.
మీరు అనొచ్చు, ఆయన ఒక్కరి కొరకైనా ప్రార్థన చేస్తాడు పాస్టర్ గారు అని అనుకుంటే లేదు, అందరి కొరకు వేడిస్తాం. మేము పాస్టర్ గారు ఎప్పుడు ప్రార్థన చేస్తాం. చర్చికి రాని వాళ్ళు కూడా మాకు ఏదైనా చిన్న విషయం చెప్తే మేము దేవుని దగ్గర ఏడ్చి ప్రార్థన చేస్తాం. ప్రభు పలానా వాళ్ళకి పరిస్థితి సహాయం చేయమని ప్రార్థన చేస్తాం. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దేవుని మహా ఉన్నతమైన కృప ఏం చేయబడిందంటే తెలుసంటే, ఆయన మీద ఉంచబడింది. గుండె చెదరనింటి వారి పరిస్థితి మళ్ళీ నెమ్మది కలిగించిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథం నుంచి యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ అధ్యాయమా 9వ అధ్యాయమా 9వ అధ్యాయం ఒక నిమిషం అమ్మా చూసుకోండి, చదువుతున్నా. ఓకే, 9వ అధ్యాయం తీసి 6వ వచనం చదువుదామా? యాలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అతనికి పేరు పెట్టబడును. దేవుని స్తోత్రం. ఈ యొక్క వాక్యమును దేవుడు దీవించును గాక. ఈ వాక్యంలో మనము క్రిస్మస్ యొక్క సందర్భాన్ని మనము చూసుకుంటాం. అయితే ఇక్కడ ఒక మాట మాత్రం నేను మీ మధ్య ఉంచుతాను. బలవంతుడైన దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరైనా కొంచెం గట్టిగా చెప్పగలరు? ఎవరైనా? యేసయ్య బలవంతుడైన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈ రోజున బలవంతుడైన దేవుడు చేయు కార్యం ఒక 3 విషయాలు ఉన్నాయి. వాటిలో ఎంతవరకు వెళ్తే అంతవరకు చెప్తాను. 1 అయితే 1, 2 అయితే 2, 3 అయితే 3 చెప్తాను. నేను వెళ్ళే దాన్ని బట్టి ఉంటుంది. ఇకనండి, బలవంతుడైన దేవుడు చేయు కార్యం. ఆయనే మన ప్రభు అయిన యేసు బలవంతుడు. ఎంత బలవంతుడు అంటే ఆయన అసలు చెప్పడానికి, కొరవడానికి చాలా ఎలా చెప్పాలో మనము అర్థం కాదు మనకి. ఆ యేసయ్య అలాంటి వాడు కనుక ఈ కుటుంబాన్ని దేవుడు దర్శించి, బలవంతుడైన దేవుడు తన చేయి పట్టుకుని ఆ కుటుంబాన్ని బలపరిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసునందు దేవుని వారలారా, ఈరోజు రాత్రి మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో కూడా యేసు అనబడినటి ఆ బలవంతుడైన దేవుడు సహాయము చేస్తూ ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. చేయబోతున్నాడు. అలాంటి దేవుని సన్నిధిలో ఈ రాత్రి వాక్యం విని బలపడండి. ఆ యేసు మిమ్మల్ని బలపరచును గాక. హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డలారా, మనలను బలపరిచే దేవుడు ఆయనే, మనలను నడిపించే దేవుడు ఆయనే, మనలను విమోచించే దేవుడు ఆయనే. ఆయనే పేరే బలవంతుడైన దేవుడు. ఆయన ఈ భూలోకములకు రాబోతున్నటి రోజుల్లో, ఆయన పుట్టబోతున్నటి దినాల్లో మొట్టమొదటిగా ఆయన గురించి రాయబడినటి మాట మనకి కనబడుతుంది. ఏలయనగా మనకు శిశువు పుట్టెను అని ఉంది. మనకు కుమారుడు అనుగ్రహించబడును అని రాయబడి ఉంది. ఆయన ఎలాంటి వాడు అంటే, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను. ఆయన ఆశ్చర్యకరుడు. నేను చెప్పినట్టు నన్ను ఎక్కడో చెప్పాను. ఆశ్చర్యకరుడు అనే విషయాల గురించి మన వారంలో చెప్పాను నేను.
ఆశ్చర్యకరుడు చేయు మరి ఆలోచనకర్త కదా, ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త అనే విషయాన్ని గురించి చెప్పుకొచ్చాను కదా. ఓకే, దుర్గారావు గారి గారు చెప్పినట్లున్నా కదా, ఆలోచనకర్త. ఆయన ఎలాంటి ఆలోచనలు మన పట్ల ఆయన ఉన్నాడు అనే దాని గురించి. నిజంగా మన కుటుంబంలో, మన పిల్లల్లో, మన బంధువుల్లో, మన చుట్టాల్లో, మన స్నేహితులలో, మన తెలిసిన వారిలో కూడా ఆలోచించలేని ఆలోచనలన్నీ కూడా ఎవరి దగ్గర ఉన్నాయో తెలుసండి, యేసు ప్రభు దగ్గర ఉన్నాయి. అంత మాత్రమే కాకుండా ఆయన బలవంతుడైన దేవుడు. ఈ బలవంతుడైన దేవుడు చేయే కార్యాలు, అనేకమైన కార్యాలు ఉన్నాయి గనుక ఆయన చేయే కార్యంలో ఒక్క విషయాన్ని మీకు హితోపదేశకాండలో చూపిస్తూ ఉన్నాను. 7వ అధ్యాయం తెరవండి. 7వ అధ్యాయం తెరిచి బలవంతుడైన దేవుడు చేయే కార్యం ఏమనగా అంటే 7వ అధ్యాయము 8వ వచనాన్ని చదవండి. అయితే యెహోవా మిమ్మల్ని ప్రేమించువాడు గనుక తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుకను యెహోవా బాహుబలము చేత మిమ్మల్ని రప్పించి దాసుల గృహములో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి మిమ్మలను విడిపించును. దేవునికి స్తోత్రం. బలవంతుడైన దేవుడు చేసే కార్యం మొదటిది ఏంటంటే మనను విడిపించును లేక విమోచించును. దేవునికి స్తోత్రం. నువ్వు ఏ కష్టంలో ఉన్నావు, నువ్వు ఏ బాధలో ఉన్నావు, ఏ బలహీనతలో ఉన్నావు, ఏ శోధనలో ఉన్నావు, ఎలాంటి యొక్క పరిస్థితులు నిన్ను వాటేసుకుని నిన్ను ఇబ్బంది చేస్తున్నావు, వాటి నుంచి మనను విమోచించు దేవుడు. మొట్టమొదటి మాట ఏంటంటే విమోచించు దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి దేవుని బిడ్డలారా, నిన్ను విడిపించేవాడు, నీకు విడుదల కలగజేసేవాడు, నిన్ను విమోచించేవాడు ఎవరూ లేరని నువ్వు బాధపడుతూ ఉన్నావేమో, సహాయం చేయవాడు ఏమైనా నీకు ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి వారి కోసం ఎదురు చూస్తున్నావేమో. అయితే ఈ రాత్రి ఒక ఆయన ఉన్నాడు, ఆయన బలవంతుడైన దేవుడు, ఆయనే యేసు క్రీస్తు ప్రభువు వారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని వారులారా, నీ జీవితమును విమోచించడానికి అవును, విమోచించేవారు అనేది చాలా అవసరం, విడిపించేవారు చాలా అవసరం. కనుక తప్పనిసరిగా యేసుక్రీస్తు ప్రభు ఒక్కడ మాత్రమే విడిపించి విమోచించేవాడని మీకు తెలియజేస్తూ మరొక మాట కొరకై ముందుకు వెళ్తున్నాను. నిర్గమాకాండము 14వ అధ్యాయము 14వ అధ్యాయము 14వ అధ్యాయం అందరూ తెరిచి 13వ వచనాన్ని చదవండి. అందుకు మోషే అమ్మా భయపడకుడి, నేడు కలుగజేయు రక్షణ మీరు ఊరికనే నిలిచి చూడుడి, ఊరికి నిలిచి చూడండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఐగుప్తు దేశం నుంచి బయలుదేరిన ఇశ్రాయేలీల ప్రజలు ఎర్ర సముద్రం ఒడ్డున నిలబడి ఉన్నారు. ఎదరేమో ఎర్ర సముద్రం ఉంది, వీళ్ళు ప్రయాణం చేయడానికి కొన్ని లక్షల మంది.
వీళ్ళు వెనకాలేమో శత్రువులు తగులుతూ ఉన్నారు. ఫరో సైన్యము అనబడినట్టు ఆ సైన్యం ఏం చేస్తుంది? రథాలతో తోరుకుంటూ వస్తున్నారు. అవును, అలాంటి పరిస్థితిలో వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? సముద్రంలోనికి వెళ్ళాలా లేదా వెనక్కి వెళ్ళాలా? వాళ్ళకి అర్థము కాలేని పరిస్థితి. ప్రియమేంటి దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, అందుకు మోషే అంటున్నాడు, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగా చేయు రక్షణ మీరు ఊరకే నిలిచి చూడండి. నేడు చూచిన ఈ ఐగుప్తునిక మీదట మరి ఎన్నడూను చూడరు. దేవునికి స్తోత్రం. అవునండి, ఈరోజు ఇక్కడ చెప్పబడిన విషయం ఏమిటి అంటే ఒక రక్షణ కనుక మనం నడిపించేటువంటి పరిస్థితి మనకి కనబడుతుంది. శత్రువుల చేతిలో నుండి, ఎదురుగా ఉన్న సముద్రం యొక్క పరిస్థితిలో నుండి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే దేవుని బిడ్డలారా, మనం చూసిన భాగంలో అంతమంది ఇశ్రాయేలీలను చంపాలి అని పగతో పరిగెత్తుకుంటూ రథాలతో వస్తూ ఉన్నంటి ఆ యొక్క ఫరో సైన్యం నుండి దేవుడు మోషేతో మాట్లాడుతుండు, మీరు భయపడకూడి. ఇంటిలో భయపడే సంగతులు చాలా వచ్చాయి. కానీ దేవుడు ఊరికే నిలబడుడి అని చెప్పినట్లుగా ఆ కుటుంబంలో దేవుని రక్షణ, దేవుని కాపుదల ఆ కుటుంబంలో ఉన్నటి బిడ్డలకు దేవుడు ఇచ్చాడు. అందుని బట్టి దేవుని స్తోత్రం చెప్పండి. కానీ సునాయాసంగా ఏ విధంగా ఇశ్రాయేలు లక్షలాది ప్రజలు ఆ ఎర్ర సముద్రము దాటారో, ఆ యొక్క ఎర్ర సముద్రము అనబడిన ముందున్నటి ఎర్ర సముద్రము, వెనకాలన్నటి ఫరో సైన్యము అనే శత్రువులను మరి దేవుడు తన యొక్క రెక్కల కింద ఉండి ఇశ్రాయేలు ఏం చేశాడంటే అనగా ఎర్ర సముద్రము దాటించి నడిపించిన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే ఈ సమయంలో మరి కుటుంబంలో జరిగినటి ఆ భయంకరమైన పరిస్థితి నుంచి దేవుడు వారిని ఏం చేశాడో తెలుసా? నడిపించి ఆయన ఒడ్డుకి చేర్చిన వాడిగా మనకి కనిపిస్తున్నాడు. ప్రియులారా, ఎవరు ఈయన? నడిపించిన వాడు, కాపాడిన వాడు, బలపరిచిన వాడు, విమోచించిన వాడు. దేవుని బిడ్డలారా, మనం గమనిస్తే నడిపించిన వాడు ఎవరు అని మనం ఆలోచన చేస్తే బలవంతుడైన దేవుడు, ఆయనే మన ప్రభు అయిన యేసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇంకొక విషయాన్ని మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం తెరవండి. ఇంకొక మాట మనం చదువుకుని 89వ కీర్తన 89వ కీర్తన 89వ కీర్తన 21వ వచనాన్ని చదవగలరా? నా చెయ్య ఎడతెగక అతనికి తోడయుండెను, నా బాహుబలము అతన్ని బలపరిచెను. చాలు చాలు, సరిపోతుందండి. చూడండి 21వ వచనంలో, నా చెయ్య ఎడతెగక అతనికి తోడుగా ఉంది. దేవునికి స్తోత్రం. మేము ఎప్పుడు చెప్తుండేవాళ్ళం రాంబాబు గారికి, మీకేం పర్వాలేదండి, దేవుడు తోడుగా ఉంటాడు, దేవుని యొక్క హస్తం మీకు తోడుగా ఉంటుంది, దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు, మీరు చూస్తారు అంటూ ఉండేవాళ్ళం. అవును, దేవుడు అంటున్నాడు కదా, నా చెయ్యి ఎడతెక్క అతనికి తోడుగా ఉండును, నా బాహుబలము
అతన్ని బలపరిచెను. దేవునికి స్తోత్రం. బలవంతుడైన దేవుడు ఆయన బలపరిచేవాడు. బలవంతుడైన దేవుడు అనగా ఆయన నడిపించేవాడు. బలవంతుడైన దేవుడు విమోచించేవాడు. ఆయనే మన ప్రభు అయిన యేసు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ యేసే విమోచించాడు. ఆ యేసే తిరిగి మరలా నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. ఆ యేసే బలపరచడానికి అయినా తన చేయిని చాపాడు, తోడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని వారలారా, ఈ వాక్యములో దేవుడు తోడుగా ఉన్నట్లుగా మనం చూస్తాం. ఆయన యొక్క బాహు అంటే చేతులు అన్నమాట అండి. బలము అతనిని బలపరిచెను అనే విషయాన్ని మనము గమనించాలని తెలియజేస్తూ, ఈ కుటుంబాన్ని, ఈ కుటుంబంలో ఉన్నటువంటి మరి సహోదరిని, వారి పిల్లల్ని కూడా దేవుడు తన యొక్క కృపచేతనే కనుక ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడైన ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ రాత్రి ఏం చేశారో తెలుసుంటే, ఆయన బలపరుచుకుంటూ, ఆయన రెక్కల కింద ఉంచుకుంటూ ఆయన కృపలో భద్రపరిచాడు. అందునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము గమనిద్దాం. అలాంటి యేసుని మనం వెంబడిద్దాం. అలాంటి ప్రభుని మనము ఆరాధిద్దాం, దేవుని స్తుతిద్దాం. దేవుడు ఈ మాటలు మనందరి ఎన్నికలో ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.